హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడుకుంది బైలాటరల్ సిరీస్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. సో మనం కొత్తగా ఏం జరగలేదు, మనం అనుకుందే జరిగింది. మళ్ళీ ఆస్ట్రేలియానే గెలిచింది బైలాటరల్ సిరీస్. సో ఈ బైలాటరల్ సిరీస్ ఓడిపోవడం వల్ల నాకు ఫస్ట్ టైం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ టీం అనేది అదే ఎక్స్పీరియన్స్ టీం కాదు. నాకు తెలిసి ట్రేవిస్ హెడ్, మిచెల్ మార్ష్, ఆ బౌలింగ్ మిచెల్ స్టార్క్, హ్యాజల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇట్స్ లైక్ ఫస్ట్ వన్ డే లేదా డెబ్యూట్ లేకుండా ఒక 3-4 వన్ డేస్ 4 వన్ డేస్ ఆడిన వాళ్ళే. సో మనం కొట్టిన రన్స్ 265. 265 అనేది చాలా ఎక్కువ స్కోర్ యాక్చువల్లీ. ఎందుకంటే 3 రోజులకు వర్షం పడింది, 4వ రోజు మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి 265 అనేది చాలా ఎక్కువ స్కోర్. సో 265ని మనం ఆపుకోవచ్చు యాక్చువల్లీ. మనం ఆపోవాల్సిన మ్యాచ్, మన వికెట్లు కూడా పడినాయి. మనకి ట్రేవిస్ హెడ్ తొందరగానే పడినాడు, మిచెల్ మార్ష్ తొందరగానే పడినాడు, దాని తర్వాత వచ్చిన అలెక్స్ కార్రే కూడా తొందరగా పడినాడు. మనం మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఏమంటే మనం ఆడేది స్విమ్మింగ్ కండిషన్స్. నాకు తెలిసి మనకు ఖచ్చితంగా మనం పేస్ బౌలర్స్ అనేది ఇంపాక్ట్ చూపించాలి. ఇక్కడ మనకి హర్షదీప్ సింగ్ ఉండే, నితీష్ రాణా ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉండే, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. మనం ఓన్లీ 3 పచ్చలతో మాత్రమే వెళ్ళాం. మన ఆస్ట్రేలియా టీంని చూసుకుంటే చూడండి, మనకి మిచెల్ స్టార్క్ ఉన్నాడు, హ్యాజల్వుడ్ ఉన్నాడు, జేవియర్ బ్యార్లెట్ ఉన్నాడు. ఆడమ్ జంప్ ఎందుకు ఉన్నాడు అంటే ఆడమ్ జంప్ అనేది ఏ కండిషన్లో కూడా వాళ్ళకి ఆస్ట్రేలియాకి చాలా ముఖ్యమైన బౌలర్. ఆయన 10 ఓవర్లు వేస్తే ఖచ్చితంగా 2 వికెట్లు 3 వికెట్లు ఖచ్చితంగా వన్ డే మ్యాచ్ ఖచ్చితంగా తీసుకుంటాడు. అంత ఖచ్చితంగా తీసుకున్న స్పిన్నర్ ఇండియాకి లేడు. ఇండియాకి ఉన్న స్పిన్నర్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్. ఇది ఇక్కడ ఎవరు కూడా ఆస్ట్రేలియా ఆయన ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు మనకి స్పిన్నర్ ఆల్రెడీ తక్కువ ఉన్నాడు. నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ని ఒకవేళ మనం వీళ్ళిద్దరు ఎవరి ప్లేస్ని ఆడించుకుని ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ మనం గెలిచేవాళ్ళు అనేది నా ఒపీనియన్. మనకి ఇప్పుడు ఈ మ్యాచ్లో మనం ఒక చేంజ్ చూసుకుంటే మ్యాచ్ షాట్ అనేవాడు కెరియర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 74 కొట్టాడు 78 బాల్స్లో. కూపర్ కౌన్లే తన ఫస్ట్ 3 వన్ డేస్లో కొట్టిన 10 రన్స్ మాత్రం, కానీ ఈ మ్యాచ్లో 61 కొట్టాడు 53 బాల్స్లో. డెబ్యూట్లో మ్యాచ్ అయిన మిచెల్ అవనేమో 36 కొట్టాడు 23 బాల్స్లో. వీళ్ళందరూ ఇంత కీ పర్ఫార్మెన్స్ చేయడం వల్లే వాడి చేసి అనేది చాలా ఈజీగా చేశారు. వీళ్ళు ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ మిచెల్ వాళ్ళది డెబ్యూ మ్యాచ్. కూపర్ కౌన్లే ఆల్రెడీ 3 వన్ డేస్ మాత్రం ఆడి 3 వన్ డేస్లో ఆయన యావరేజ్ అట్లీస్ట్ 3 కూడా లేదు. ఈ మ్యాచ్లో ఆయన 61 కొట్టినాడు. మ్యాచ్ షాట్ కూడా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఈరోజు. మనం ఇప్పుడు ఇండియాకి వస్తుంటాం. ఇండియాలో మనకి ఇప్పుడు ఎవరు ఆడే ఫస్ట్ 10 అవర్స్ మనం చాలా స్ట్రగుల్ అయినాం. నాకు తెలిసి శుభ్మన్ గిల్ నాకు వన్డేలో పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాడని నాకైతే ఏం నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్మన్ గిల్ మీద. రోహిత్ శర్మ ఈరోజు బాగానే కంట్రిబ్యూట్ చేశాడు. ఫస్ట్ 10 అవర్స్ నిదానంగా ఆడకుండా నెక్స్ట్ 11th ఓవర్ నుంచి తన బ్యాటింగ్ స్కోరింగ్ రేట్ అనేది పెంచుకున్నాడు. విరాట్ కోహ్లీ 2019 వరల్డ్ కప్ నుంచి ఇది మనం ఈ డిస్కస్ అనేది 2019 వరల్డ్ కప్లో కూడా సేమ్ ఇదే చూసినాం. 20 బాల్ సెమీఫైనల్లో సేమ్ ఇది విరాట్ కోహ్లీకి తన కెరియర్లో ఆల్రెడీ ఇప్పుడు చాలా స్ట్రగుల్ అయితే సేమ్ డిస్మల్స్ ఆడుకుంటున్నాడు. ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ బాగానే ఆడాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత వచ్చిన ఏ ప్లేయర్